ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అంజు, రిమోట్ కార్ సూపర్ గా ఉంది. ఏయ్ ముట్టుకోకు, మాసిపోతుంది. చూస్తుంటే షాప్ అంతా కొనేసినట్టున్నావు కదే. ఇది చాలా తక్కువరా. అంటే నా సింప్లిసిటీ గురించి మీకు తెలుసుగా. అసలు ఏంటోరా బాబు, అందరి ప్రేమలు తట్టుకోలేకపోతున్నా. సరేలే, మీ మబ్బు మొహాల మధ్య ముత్యంలా ఉన్నాను. అయినా అమ్ము క్యూట్గా పుట్టడం నా తప్ప చెప్పు? క్యూట్ గా ఉన్నాను అనుకోవడం మాత్రం ఖచ్చితంగా నీ తప్పే. సరే, ఇవాళ మీరేమన్నా నేనేమనుకోనులే. అసలే జెల్లస్ ఫీల్ అవుతున్నారు కదా. మేమేం నిన్ను చూసి చెల్లెస్ ఫీల్ అవడం లేదు. అయినా ఇంత షాపింగ్ చేసేటప్పుడు మేము అసలు గుర్తు రాలేదా? మా కోసం ఏం కొనలేదు? లేదు. అన్నయ్యలు అక్కలు గుర్తురాలేదని చెప్తున్నావు కదా, ఏం చెల్లివే నువ్వు. ఆహా, మరి అమ్ముని హోంవర్క్ రాసివ్వమంటే రాసివ్వలేదు కదా. అప్పుడు అమ్ముకి అక్క అని గుర్తు రాలేదా? స్కూల్లో పేరెంట్స్ని తీసుకురమ్మని చెప్పినప్పుడు హెల్ప్ చేయమంటే నో అన్నప్పుడు గుర్తు రాలేదా నేను చెల్లినని? సరే కానీ ఇవాళ నీ టైం బాగుంది, మాట్లాడుతున్నా. మా టైం వచ్చినప్పుడు మేము మాట్లాడతాం. అరే, ఈ గిఫ్ట్స్కే అలా అయిపోతున్నారే. అసలు విషయం తెలిస్తే ఏమైపోతారో. అసలు విషయం ఏంటే? సీక్రెట్. అదేంటో చెప్పవే. ఏం సీక్రెట్? అరే, చెప్తే అది సీక్రెట్ ఎందుకు అవుతుందిరా? తింగర్దానా, చెప్పనప్పుడు మరెందుకు సీక్రెట్ ఉందని చెప్పా? ఇదిగో ఇదిగో, ఇలా మీలో క్యూరియాసిటీని చూసి ఆనందించడానికి. ఎంత క్రూయలే నువ్వు. ఏ, ఆ సీక్రెట్ ఏంటో నాకు కూడా చెప్పు. అవును, ప్రామిస్, మేమెవ్వరికి చెప్పం. నమ్మొచ్చా? ఈ విషయం మన నలుగురిని, ఈ 4 గోడల్ని దాటి వెళ్తే నా వీపు పగులుతుంది. మేమెవరికి చెప్పంలే, చెప్పు. దగ్గరికి రండి. అది నాకు ఐస్ క్రీమ్ తినగానే దక్కొచ్చింది. అంతే, అంకుల్ వెంటనే నన్ను చెకప్కి తీసుకెళ్లారు. అంజు, ఏమన్నా? ఏమన్నాను? నేనేమన్నాను? ఇందాక చెకప్ అని ఏదో అన్నావు కదా. అవునా? నేనేమనలేదే. అచైతి టీ. అమ్మో, మిస్ అమ్మ చూసేసింది. ఇప్పుడు కానీ కవర్ చేయకపోతే డాడీ దగ్గరికి వెళ్ళి నాకు జలుబు చేసిన విషయం అంతా చెప్పేస్తుంది. బ్యాండెడ్ ఎందుకు వేసుకున్నావు అంజు? ఊరికే. ఊరికేనా? నిజం చెప్పు, మీరు హాస్పిటల్కి వెళ్ళారు కదా? లేదు. మరిందాక చెకప్ చేయించారన్నా? చెకప్ అనలేదు, మేకప్ అన్నా. మాల్లో ట్రయల్ మేకప్ చేపించారు. అయినా ఏంటి నువ్వు మిస్ అమ్మా, అలసిపోయి వస్తే ఇలా క్వశ్చన్స్ వేసి విసిగిస్తున్నావు? అంజు, 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 అంజు,
మిస్ అమ్మా, అది చెకప్ అన్నదో లేదో తెలీదు కానీ మేకప్ అని మాత్రం ఖచ్చితంగా అనలేదు. అది నువ్వు రాగానే మాట మార్చేసింది. అంజలి ఎప్పుడు ఏం మాట్లాడుతుందో ఎవరికి తెలీదమ్మో. అంజుని రణబీర్ ఖచ్చితంగా హాస్పిటల్కి తీసుకెళ్లాడు. బ్యాండేడ్ ఉంది అంటే బ్లడ్ టెస్ట్ లాంటిది చేయించి ఉండాలి. కానీ ఎందుకు చేయించుంటారు? ఎందుకు? ఎందుకు ఇంట్లో ఉండడానికి ఒప్పుకున్నావు? అంజలికి దగ్గరగా ఉండి అంజలిని తీసుకెళ్లటానికి కరెక్ట్గా ప్లాన్ చేయొచ్చని. అంజలిని తీసుకెళ్లడానికా? లేదా నా నిజం బయట పెట్టే ఆలోచన ఏమైనా చేస్తున్నావా? చూడు మనోహరి, నీ గతం అమర్ కాళ్ల ముందు పెట్టడం నాకు క్షణం పని. నాకు నీ మీద పగ తెచ్చుకోవడం కావాలి, కానీ దానికంటే ఎక్కువగా నా ఆస్తి కావాలి. నాకు కావాల్సింది నాకొస్తే నన్ను వద్దనుకున్న నువ్వు ఏమైపోయినా నాకు అవసరం లేదు. అయినా అమరేంద్ర 2 రోజులు రాడని చెప్పావు కదా, ఇవాళ వచ్చేసారేంటి? అదే నాకు అర్థం కావడం లేదు. అమర్ లేడు కాబట్టి మన పని ఈజీ అయిపోతుందని అనుకున్నాను. కానీ అమర్ ఉండగా అంజలి నీడని కూడా నువ్వు టచ్ చేయలేవు. కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతే? సిటీ కూడా దాటనివ్వడు. నువ్వు అంజలిని ఎక్కడ దాచినా నీ ముందు ఎంతటి సైన్యం ఉన్నా వచ్చి తన కూతుర్ని తీసుకెళ్ళిపోతాడు. అమరు ఉండగా తీసుకెళ్ళనివ్వడు. అమర్ ఎక్కడికి వెళ్ళడు. మరి ఏం చెయ్యాలి? అమర్ని మోసం చేయాలంటే మనకున్న ఒకే ఒక్క మార్గం మంచితనం. అమర్కి ఎదురెళ్ళిన ఏ ఒక్కరూ నిలబడలేకపోయారు. కానీ నేను అమర్ భార్యను చంపి ఇంకా బ్రతికున్నాను అంటే దానికి కారణం నేను వేసుకున్న మంచితనం అనే ముసుగు. ఇది నేను కాపాడుకున్నన్ని రోజులు అమర్కి నేను దొరకను. నువ్వు కూడా అలానే మంచితనంతో ఉండి అంజలిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. కానీ జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.